జగారెడ్డి గారు పాటలు అయితే బాగానే పాడారు, రాముడి కీర్తనలు బాగానే పాడారు. ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారండి? అంటే నా వయసు ఇప్పుడు 57 ఏళ్ళు. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి నేను నిన్న ఏ సంగారెడ్డి రామ మందిర్ అవుతుందో అది రాములవారి గుడి, అది రామ్నగర్ అని పిలుస్తారు. నేను అక్కడనే నివసిస్తా. అదే గుడిలో 40 ఏళ్ళ నుంచి భజన చేస్తూ రాత్రిపూట. 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాముడి ఇష్యూతో వచ్చిన స్టంట్ కాదు ఇది? కాదు, నేను 40 ఇయర్స్ 40 ఏళ్ళ నుంచి చేస్తున్న భజన అదంతా. సో ఒక్క రోజులో ప్రాక్టీస్. రాముడి నినాదానికి పోటీగా మీరు రామ భజనతో ముందుకు వచ్చారేమో అనుకుంటున్నాం. కాదు, ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి సీతారామ కళ్యాణం ఆ రాములవారి గుడిలో వైభవంగా జరుపుతాము. మనకు ఒక పురాతనమైన దేవాలయం కాబట్టి ఆ ప్రాంతంలో నేను నివసిస్తా కాబట్టి కళ్యాణము వైభవంగా జరుపుకుంటాము. ఉగాది పండుగ, నవరాత్రులు కాబట్టి అక్కడ భజన కార్యక్రమాలు ఉంటాయి. నిన్న మీడియా మీ ఛానల్ అది కవరేజ్లో అది ఇష్యూ రాముడు ముడిసరుకు అయ్యారు తెలంగాణ రాజకీయాలకి అని చెప్పి అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? అంటే నాకు అర్థం కాలేదు. రాముడు అనే ఒక రామ భక్తులు, రామాలయం కట్టాం, రాముడు మా దేవుడు అని చెప్పటం ద్వారా రాజకీయాలని రాముడిని వాడుకుంటున్నారు అనే దానికి మీరు ఒప్పుకుంటారా? అంటే రాముడు, శ్రీరాముడు దేవుడు మనం మొక్కుతాం, అది మన భక్తి, కోరికలు కోరుతాం, అది మన అవసరం. కానీ వాడుకునే భజన కార్యక్రమం కాదు, వాడుకునే చాలీస కాదు. కానీ మీరు కట్టలేకపోయారు. బీజేపీ అక్కడ 500 సంవత్సరాల దేశ ప్రజల కోరికని తీర్చింది. సో తీర్చినప్పుడు న్యాచురల్గా బీజేపీకి అడ్వాంటేజ్ ఎందుకు కనిపించదు? అంటే మొక్కడము, దేవుణ్ణి మొక్కడము వేరు, గుడి కట్టడము. వాళ్ళు కట్టిన గుడిని, వాళ్ళు ఏదైతే గుడి కట్టిరో ఆ గుడిని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వాడుతున్నారు. అది దాని మీద నేనేం మాట్లాడను. రాములవారి గుడి అంటే భగవంతుడు అంటే జనరల్గా ఏముంటుంది, అందరికి సెంటిమెంట్ ఉంటుంది అందరికి కూడా. ఆ సెంటిమెంట్ని బీజేపీ రాజకీయంగా వాళ్ళు వాడుతున్నారు. ప్రధానమంత్రి ఇప్పుడు బీజేపీ నాయకులు చూడండి, ఎక్కడ కూడా మా ప్రధానమంత్రి అంటే శ్రీరాముడు దేవుడు ఎట్లా ఆదర్శ పురుషుడైండు, పరిపాలన పరంగా ఆదర్శ పురుషుడైనాడు. పరిపాలనలో అంటే ఆ రాజ్యంలో, రామరాజ్యంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు కాబట్టి అది రామరాజ్యం అయింది. శ్రీరాముడు రామరాజ్యం అయింది. అది అలాంటి పరిపాలన అలాంటి పరిపాలన ఇక్కడ జరగలే. ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి పేరు మీద ఓట్లు అడుగుతలేరు వీళ్ళు. శ్రీరాముడి పేరు మీద సెంటిమెంటల్ దేవుని పేరు చెప్పుకొని వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. శ్రీరాముడు లాంటి పరిపాలన అందించి ప్రజలకు సరి అయిన మంచి పరిపాలన ఇచ్చినాము, మాకు ఓట్లేయండి అని అడుగుతలే. మేము అయోధ్య కట్టినాము. అట్లా అడగటం తప్ప ఏంటి? వాళ్ళ బలహీనత అది. రాజకీయంగా జిన్నా సిద్ధాంతం పార్టీ కదా మీది, జిన్నా సిద్ధాంతం పార్టీ కాబట్టి వాళ్ళు రాముడి సిద్ధాంతంతో ఓట్లు అడుగుతున్నారు. రజనీకాంత్ గారు మీరు చూడండి, బీజేపీ పుట్టింది ఎప్పుడండి? ఈ 30 ఏళ్ళ మొన్ననే కదా పార్టీ పుట్టింది. నేను ఒక మాట చెప్తా, బీజేపీ వాళ్ళకు కూడా చెప్తా, ప్రజలందరూ కూడా మీ ఛానల్ చూస్తున్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఇండిపెండెన్స్ టైంలో మహాత్మా గాంధీ గారు తీసుకున్న ఆ రోజు నినాదం ఏది? చాలా స్పష్టంగా ఇండిపెండెన్స్ బిఫోర్ తర్వాత అయినా సరే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు, ప్రధానంగా అన్ని మతాలు ఒకటే. అందుకే రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం. అప్పుడు బీజేపీ మోడీ ఉన్నాడా, అమిత్ షా ఉన్నాడా, కిషన్ రెడ్డి పుట్టిండా, ఇప్పుడు ఛానల్ ఉన్న ప్రకాష్ రెడ్డి పుట్టిండా? అప్పుడు దీనికి జవాబు చెప్పగలుగుతారా? మహాత్మా గాంధీ గారు ఆ రోజు, నెహ్రూ ప్రధానమంత్రి, అది కాంగ్రెస్ పరిపాలన. రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఆ రోజు ప్రారంభమే అదే కదా. మరి అది దానికి అర్థం ఏంటి చెప్పగలుగుతారా? ప్రకాష్ రెడ్డి గారు, మీరు రాముడి పేరు చెప్పి, రాముడు ఫోటోలు చూపించి, రామాలయం అక్షంతలు చూపించి ఓట్లు అడుగుతున్నారు. మీ పరిపాలన చూపించకుండా రాముడిని ఓట్లు అడుగుతున్నారంటే మీ బలహీనత ఇక్కడే బయటపడిపోతుంది అనేది ఇప్పుడు వస్తున్న ఆర్గ్యుమెంట్. చెప్పాలా సార్? చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు.
జగారెడ్డి అడిగిన దాన్ని కూడా చెప్పండి. ఏంటది? సారీ, దీనికి కూడా ఆన్సర్ కావాలి. సీతారాం మహాత్మా గాంధీ గారు, నెహ్రూ ప్రధానమంత్రి, కాంగ్రెస్, దాన్ని కూడా చెప్పండి. ప్రకాష్ రెడ్డి గారు, ఆ రోజు ప్రధానమంత్రి మోడీ పుట్టిండా, అమిత్ షా పుట్టిండా, బీజేపీ పుట్టిందా, బీజేపీ ఎప్పుడు పుట్టింది, గుడి రాముడు ఎప్పుడు పుట్టిండు, నినాదం ఎప్పుడు వచ్చింది చెప్పానండి. నేను చెప్తాను సార్. ఒక ఫస్ట్ పాయింట్ మీరు అడిగింది, మేము అయోధ్యలో 70 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో స్వతంత్ర భారతం కంటే ముందు కూడా జరిగినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అక్కడ కట్టినటువంటి బాబర్ అనేటువంటి ఒక దురాక్రమణదారుడు, దేశమే దాడి చేయడానికి వచ్చిన ఒక దురాక్రమణదారుడు కూల్చినటువంటి ఒక దేవాలయాన్ని పునర్నిర్మించడం కోసం అని చెప్పి 500 సంవత్సరాలు యుద్ధాలు జరిగినాయి సార్. ఆ యుద్ధాల్లో స్వతంత్ర భారతం కంటే ముందు కూడా ఇండిపెండెన్స్ సంఘటన తాళాలు వేశారు. దాని తర్వాత కోర్టు జడ్జిమెంట్స్ వచ్చింది. దీని తర్వాత ఇప్పుడు రామాలయ నిర్మాణం జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటం యొక్క సమస్యను పరిష్కరించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. 100 కోట్ల అభినందనలు. మీరు సమస్యను పరిష్కరించారు, అభినందనలు. కానీ ఆ పేరుతో ఊరూరు ఫోటో అక్షంతలు పట్టుకొని తిరుగుతూ ఓట్లాడటం కరెక్టేనా? వినండి, అభినందనలు ఒకటే కాదు, మేము చేసిన పనిని చెప్పుకుంటే తప్ప. చేసిన పని, మేము ఈ సమస్యను పరిష్కరించాం. ఇన్ని లక్షలాది మంది యొక్క యుద్ధాలు కావచ్చు, మిగతా దానికోసం పోరాటాలు కావచ్చు, బలిదానమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎటువంటి ఒక చుక్క రక్తపాతం జరగకుండా ఈ దేశం యొక్క సమస్యను పరిష్కరించినటువంటి మోడీ ప్రభుత్వం దాన్ని చెప్పుకుంటే తప్ప. చేసిన పని కాదా అది? సమస్యను ఒక్క చుక్క బొట్టు రక్తం రాలకుండా, చిన్న మత ఘర్షణ జరగకుండా ఇంత పెద్ద సమస్యను పరిష్కరించడం అనేది మోడీ ప్రభుత్వం గొప్పతనం కాదా? దీన్ని చెప్పండి. ఇది అంటే చేసింది చెప్పుకోవడం కూడా తప్ప అంటే మరి మీరు చేసిన ఏం చెప్పండి. శ్రీరామచంద్ర భగవానుడు పరిపాలించిన కాలంలో ఆ రోజు ముస్లింలు లేరా? అంటే ఆ రోజు శ్రీరామచంద్రుడు పరిపాలించిన కాలంలో మత ఘర్షణలు ఉన్నాయా చరిత్రలు? ఎక్కడైనా మత గొడవలు ఉన్నాయా చరిత్రలు? మన రామాయణంలో ఎక్కడైనా సరే ఆ రోజు ముస్లింలు కూడా ఉన్నారు కదా. మరి నేనేం అడుగుతున్నా, శ్రీరామచంద్రుడు ఆనాటి చరిత్రనే కదా. వీళ్ళు 5 ఏళ్ల కిందట చెప్తున్నారు, నేను అంతర్జాలం ముందుకు పోతున్నా. నేను ఒకటే అడుగుతున్నా ప్రకాష్ రెడ్డి గారిని, శ్రీరామచంద్రుడు పరిపాలించినప్పుడు సెక్యులర్ భావాలతో శ్రీరామచంద్రుడు భగవంతుడు పరిపాలించిండా, హిందూ భావజాలతోటి ఈ దేశాన్ని పరిపాలించిండా? ప్రకాష్ రెడ్డి గారు చెప్పగలుగుతారా? చెప్పాలా సార్? రజనీకాంత్ చెప్పాలా సార్? చెప్పండి సార్. శ్రీరాముడి కాలంలో ఇస్లాం లేదు. ఇస్లాం పుట్టింది క్రీస్తు శకం 7వ శతాబ్దంలో. పుట్టింది అక్కడెక్కడో బాగ్దాదులో, మనకు సంబంధం లేనటువంటి ప్లేస్లో. మన దేశానికి సంబంధం లేదు. సాంస్కృతికంగా అంటే బబిలోనియా సంస్కృతి వారసత్వంగా అక్కడ వచ్చినట్టు ఇస్లాం మతం. అది నేను దాన్ని విమర్శించట్లేదు, దాన్ని తప్పు పట్టడం కాదు. అక్కడ ఆ మతానికి అక్కడ శ్రీరాముడి కాలంలో ఇస్లాం లేదు, ముస్లింలు లేరు, రామరాజ్యం అనేది మళ్ళీ ఒకటే విషయం. రాముడు చేసింది ఆ రోజు ధర్మ సంస్థాపనలో ఏకపత్ని వ్రతుడు. అసలు ఇస్లాం అంటే రామాయణ కాలంలో ఇస్లాం మతం ఉంది, ఆయన సెక్యులర్ అనే పదం ఉంది అనడం అనేటువంటిది హాస్యాస్పదం సార్. నేను సెక్యులర్ పదానికి మొదటి నిర్వచనం చెప్తాను సార్. సెక్యులర్ పదం వచ్చింది 19వ శతాబ్దంలో, 18-19 శతాబ్దంలో యూరప్ దేశాలలో వాటికన్ సిటీ ఏదైతే ఈరోజు పోప్ ఉంటున్నాడో, ఆ పోపు యొక్క ఆధిపత్యంతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు ఈ పోపు ఆదేశాలను పాటించక్కర్లేదు. ప్రజాస్వామ్య దేశాలు ప్రభుత్వం అంటే మతానికి ప్రభుత్వాలకు సంబంధం లేదు అని చెప్పడం కోసం వచ్చినటువంటి సెక్యులర్ అనేటువంటి పదం సార్. దాని నిర్వచనం అదే. యూరోప్లో 18-19 శతాబ్దంలో ప్రజాస్వామ్య దేశాలు వాటికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం కోసం వచ్చినటువంటి లౌకికవాదం. అంతకుముందు లౌకిక అలాంటప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఇంగ్లీష్లో లేదు, తెలుగులో కూడా లేదు.